హాయ్ బ్రదర్. హాయ్. సో నవే డేస్లో ఓల్డ్ ఏజ్ హోమ్లు చాలా ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే అసలు ఏంటి దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? దానివల్ల ఉపయోగం ఏంటంటే ఒకటే, చిన్నప్పటి నుంచి పెంచి వాళ్ళని పెద్ద చేసి మంచి మంచి ఉద్యోగాలు వేరే వేరే కంట్రీలు ఎక్కడెక్కడికో పంపించి చేస్తే వీళ్ళు ఏం చేస్తుండ్రు, అడ్డు అంటే నాకు అడ్డున్నారు, ఆ కోళ్ళేపు నుంచి అవని లేకపోతే పిల్లల నుంచి అవని ఎవరైనా సరే ఇంట్లో ఒక అడ్డు ఉంది అన్నట్టుగా తీసుకెళ్ళి ఒక, అంటే ఎలా జరుగుతుందంటే ఒక చెత్త కొట్లు మన చెత్తను ఎలా అయితే పడేస్తామో అలాగా ఒక తల్లిని పడేస్తున్నారు దాంట్లో. అంటే అక్కడ ఆమె ఎలా ఉంటుంది ఏంటి, ఎలా పెంచింది, ఆ బాధ ఉంటుంది ఆమెకి. అంటే అంత చేస్తే వాళ్ళు చివరికి తీసుకెళ్ళి అందులో పడేస్తుంటే చాలా పెయిన్ ఉంటుంది. సో చాలామంది ఏంటంటే ఆస్తి ఉంటుంది, సో ఆస్తి రాపిచ్చేసుకొని అందులో పడేయటం, లేకపోతే దగ్గర సంథింగ్ ఏమైనా అలాంటివి ఉన్నాయన్నీ కూడా తీసుకొని, బంగారం ఉంటే బంగారం తీసుకొని సంథింగ్ ఇలాంటి విలువైనవి అన్నీ కూడా తీసుకొని, విలువైంది ఉంచుకోకుండా మెయిన్ విలువైందే కన్న తల్లి. ఆమెని మనం కోట్లు పెట్టుకోలేము, ఎంత ఉన్నా సరే మనం తక్కువ. సో కానీ ఆ కన్న తల్లికే నువ్వు విలువైనప్పుడు బంగారం ఏం చేసుకుంటావు, డబ్బు ఏం చేసుకుంటావు, నీ పేరేం చేసుకుంటావు, నీ చదువు ఏం చేసుకుంటావు. సో అది అంటే ఇప్పుడు ఎందువల్ల అంటావు ప్రతి ఒక్కళ్ళు ఇట్లా అంటే కని పెంచిన అమ్మ నాన్నల్ని ఇట్లా ఓల్డ్ ఏజ్ హోమ్లో వేయడానికి? సో ప్రతి ఒక్కరు ఎక్కడ అంటే ఫాల్ట్ అంటే రోజు రోజుకి ఓల్డ్ ఏజ్ హోమ్లు ఫుల్ అయిపోతున్నాయి, అంటే ఉన్నాయి కొత్తగా కూడా పుట్టుకొస్తున్నాయి. అంటే ఏంటి, ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళే ఈ జనరేషన్లో కూడా చదువుకున్న వాళ్ళే ఓల్డ్ ఏజ్ హోమ్లో వేస్తున్నారు. తిన్నదరక్క బలుపు, దాన్ని బలుపు అంటారు. ఎందుకంటే అదే చదువు లేదు ఆడికి, వాళ్ళ అమ్మ చదివిలా, వాళ్ళ అమ్మతో పాటు పొలం పనికి తీసుకెళ్ళింది. వాడి పరిస్థితి ఏంటి, ఏం చేసేవాడు? అలాగే వాళ్ళ అమ్మతో పాటు ఆ గంజి నీళ్ళు తాక్కుంటూ అలాగే ఉండేవాడు. కానీ రెక్కలు కష్టపడి చెమట ఊడ్చి వాళ్ళని ఒక మంచి స్థాయికి తీసుకొచ్చి మంచి పెళ్ళి చేసి ఈ పొజిషన్ తీసుకొచ్చిన తర్వాత ఏదో చెప్పింది, వీళ్ళు ఏదో చెప్పారు, లేదు చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు అని చెప్పటం, తీసుకెళ్ళిపోయి అందులో పడేయటం ఒక ఆట అయిపోయింది అందరికీ కూడా. సో ఆమె లేనిది నువ్వు భూమి మీదకి వచ్చావా? లేవు కదా, కన్న తల్లి లేనిదే నువ్వు లేవు. సో ఆ కన్న తల్లికి నువ్వు విలువైనప్పుడు ఇంకా నువ్వు బతుకుంటాం కూడా వేస్ట్ కదా. సో అది తల్లిదండ్రులు కూడా ఇక్కడ పిల్లల్ని గారాబంతో పెంచడం అలా అట్లా ఏమైనా జరుగుతుంది అనుకోవచ్చా బ్రదర్? అంటే గారాభోగం అంటే ఇప్పుడు ఒకే కొడుకు ఉంటాడు, లేదా ఒకే కూతురు ఉంటుంది, మంచిగా నవ్వుకుంటూ ఏ దెబ్బ కొట్టకుండా మంచిగా అల్లారి ముద్దుగా పెంచుకుంటారు. సో అలాంటి వాళ్ళు కూడా వేస్తున్నారు, చాలా చూస్తున్నాం మనం యూట్యూబ్ ఛానల్లో కానీ సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఇదే గోల అవుతుంది. సో అసలు ఎందుకు అలా చేస్తున్నారు అంటే, చదువు లేనోడు అదే పని చేస్తున్నాడు, చదువుకున్నోడు అదే పని చేస్తున్నాడు, ఒక మంచి స్థాయిలో ఉన్నోడు అదే చేస్తున్నాడు. అది ఎందుకు అంటే ఒక కన్న తల్లికి విలువ ఎందుకు ఇవ్వట్లా, అది నా క్వశ్చన్. ఏం చెప్తారు ప్రతి ఒక్కరు ఇట్లా ఓల్డ్ ఏజ్ హోమ్లో వేయకుండా మెసేజ్? ఒకటే మెసేజ్ అన్న, ఎవరైతే అలా తీసుకొచ్చి వేస్తున్నారో రేపన్న రోజున ఆయనకు కూడా అదే గతి పట్టింది 100%. ఎందుకంటే మన చేతుకున్న 5 ఏళ్ళు కరెక్ట్గా ఉండవు. మనుషులు కూడా మైండ్ సెట్లు ఎలా ఉంటాయి అంటే ఎప్పుడు రన్ అవుతా ఉంటాయి. సో అట్లాగే నువ్వు ఏ ప్లేస్ని అయితే పడేసినావో అదే ప్లేస్కి రేపు పొద్దున మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలా పడేస్తే ఎంత బాధ ఉంటుంది. అదే బాధ మీ అమ్మ నీకు చెప్పుకోలే, ఓకే వాళ్ళకి నేను అడ్డున్నానేమో, వాళ్ళ ఎంజాయ్మెంట్కి నేను అడ్డు, వాళ్ళ హ్యాపీనెస్కి నేను అడ్డు అని. అంటే మీరు తినే దాంట్లో ఒక ముద్ద పెడితే తిని కూర్చుంటుంది ఆమె, మనవాళ్ళతో ఆడుకుంటుంది, మనవరాళ్ళతో ఆడుకుంటుంది. ఆ హ్యాపీనెస్ ఇంకా ఆ వయసులో ఏం చేస్తారు వాళ్ళు, ఆ హ్యాపీనెస్ని కూడా మీరు దూరం చేసి ఎక్కడో అనాథలాగా ఎవరో లేనట్టుగా తీసుకెళ్ళి అందులో పడేస్తున్నారు. సో అది చాలా తప్పు. ఎవరైనా మీకు అలా ఎవరైనా చేస్తూ ఉంటే కనుక మీరు చెప్పాలి, కానీ మీరే అలా చేస్తుంటే చాలా తప్పు అది. ఎందుకంటే చదువు లేనివాడు అదే పని చేస్తున్నాడు, చదువుకున్నాడు అదే పని చేస్తున్నాడు, లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరికి కూడా. అది ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. సో నమస్తే అన్న, పేరేంటి? పెండేల శ్రీనివాస్ అండి. ఓకే అన్న, ఈ మధ్యకాలంలో ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. ఏం చెప్తారంటే కని పెంచిన తల్లిదండ్రుల్ని చాలామంది బయట అనాథాశ్రమాల్లో వదిలేస్తున్నారు. ఏం చెప్తారు అసలు మీ ఒపీనియన్? ఇది చాలా దుర్మార్గమైన చర్య అండి.
ఈరోజు తల్లిదండ్రులని ఇప్పుడు వయసు అయిపోయినాక తల్లిదండ్రులు ఏం కోరుకుంటారండి? వాళ్ళకి ఏదన్నా ఒక ముద్ద అన్నం, అదేగా. ఏదన్నా హెల్త్ బాగలేకపోతే ఏదైనా మెడిసిన్స్, అవి కూడా ఖర్చు పెట్టలేరా కన్నందుకు? ఇప్పుడు మిమ్మల్ని కని పెంచిన తల్లిదండ్రులని మిమ్మల్ని పెంచి పోషించి ఉద్యోగం అన్ని అన్ని వసతులు పెళ్లి చేసి ఉద్యోగం చేపించి అన్ని రకాలుగా నిన్ను ఆస్తులు ఇచ్చి ఈరోజు తల్లిదండ్రులు బలవంతంగా వాళ్ళ ఆస్తులు కూడా లాగేసుకొని ఈరోజు బయటకు దరివేస్తున్నారు. ఆ రకంగా ఉంది ఈరోజు సమాజం. ఇలాంటివి చూస్తుంటే చాలా బాధాకరమైందండి. కొన్ని వీడియోలు చూస్తుంటే ఒక చెప్పింది, అయ్యా నేను మా అబ్బాయిని బంగారంగా చూసుకున్నానయ్యా, మా అబ్బాయికి కావాల్సినవి అన్నీ నేను కోట్ల రూపాయలు ఆస్తులు ఇచ్చాను, పెళ్లి చేశాను, మంచి ఉద్యోగం వచ్చింది ఆ అబ్బాయికి. ఈరోజు వాళ్ళ పెళ్ళాం చెప్పిందనో లేకపోతే ఇంకోటి చెప్పిందనో మమ్మల్ని నిర్ధారంగా బయటికి నెట్టేస్తున్నారు. అలాగే ఈరోజు కొన్ని దిక్కుల్లో మొన్న ఎప్పుడో ఒకడు ఆస్తి కూతురికి ఇచ్చిందని తాటర పెట్టి తల్లిదండ్రులు దొక్కించాడు. ఇంకోటి ఇక్కడేమో ఆస్తి కోసం బలవంతంగా చేత రాపించుకొని ఆమెని తీసుకొని పోయి రోడ్డు మీద వదిలేసి వస్తున్నారు. ఇలాంటి మరీ దారుణం అండి. ఇలాంటివి చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఆమె ఆస్తి తీసుకున్నావు, అన్నీ తీసుకున్నావు, ఆమె ఇచ్చిన జన్మ తీసుకున్నావు, మళ్ళీ ఇప్పుడు ఆమెనే ఈ నిర్దాక్షిణ్యంగా ఈ రకంగా బయటకు నెట్టేస్తున్నావు అంటే అది ఎంత దారుణం అండి. ఇలాంటి వాళ్ళు మేము కఠిన చర్యలు తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. అంటే ఎటుపోతుందంటే ఈ జనరేషన్ ఏం చెప్తారండి, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువైపోతున్నాయండి ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఇవన్నీ. సో జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ ఇంకా చదువుకునే వాళ్ళు ఎక్కువ పెరుగుతున్నారు. దే హ్యావ్ నో ఆల్ థింగ్స్ అబౌట్ దట్. సో దేని గురించి ప్రతి ఒక్కటి మన మొబైల్ ఫోన్లోనే జోబులోనే ఉంటుంది. సో అయినప్పటికీ ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఏం చెప్తారు అసలు? ఈరోజు రాను అనేది జనరేషన్ పెరుగుతుంది, టెక్నాలజీ పెరుగుతుంది, కానీ ఈ మనిషి ఆలోచన అనేది రోజు రోజుకి చెడిపోతుంది. ఇప్పుడు ఎంత టెక్నాలజీ ఉంటేమి, ఎంత జనరేషన్ పెరిగితేమి, మనిషి బుద్ధి మారినప్పుడు, మనిషి బుద్ధి మారినంత కాలం బ్రహ్మంగారు చెప్పారు ఒకప్పుడు, కలియుగం ఈ మనిషి వల్లే కలియుగం అంతరించిపోయిద్దని. అలాగే ఈరోజు ఈరోజు యుద్ధాలని అయ్యని అనుభవములని ఈరోజు ప్రపంచం మొత్తం మనిషి చేతిలోనే ఈరోజు అంతరించిపోతుంది. ఈ రకంగా తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఈడింకా త్వరగానే నశించిపోతాడు. ఇప్పుడు వాళ్ళు కోరుకునేది ఏముందండి, ఒక రూము, మామూలుగా వాళ్ళకు బెడ్, లేకపోతే ఏదైనా ముద్ద అన్నము, అవి కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఆస్తులు అన్నీ లాక్కొని ఈరోజు వాళ్ళు నిర్దాక్షిణ్యంగా బయటకు నెట్టేస్తున్నారు. ఈ చాలా దారుణం. ఈరోజు అనాథాశ్రమాలు కూడా ఎక్కువైపోయినాయి. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు అని అంటే వీళ్ళు అక్కడ ఉన్న వృద్ధాశ్రమంలో వాళ్ళకి ఇంకా కొత్త ఫ్రెండ్స్, అదే వాళ్ళకి లోకం. నేను ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక ఆంటీ ఇలాగే వృద్ధులందరినీ సేరదీసి వాళ్ళకి 3 పూటలు అన్నం పెడతా ఉండేది. ఆ వీడియోలు కూడా నేను చూస్తుంటా. ఒక ఆంటీ వీళ్ళంతా తల్లిదండ్రులు పిల్లలు వదిలేసిన వృద్ధులు, వాళ్ళందరికీ ఆమె పోషిస్తా, 3 పూట్ల మంచి ఆహారం పెడతా, ఆమె కంటికి రెప్పలా చూసుకుంటా. వాళ్ళకి ఎవరన్నా మనిషి చనిపోయినా కూడా ఆమె వాళ్ళకి దహన కార్యక్రమాలు చేస్తా చూసుకుంటున్నారు. అలాంటి సేవా సంస్థలు కూడా చాలా ఉన్నాయి ఈరోజు. ఎందుకంటే పిల్లలు పట్టించుకోకపోయినా ఈరోజు చాలా సేవా సంస్థలు, ఈ వృద్ధాశ్రమాలు, అలాగే విధిగా సేవా సంస్థలు కూడా ఈరోజు వాళ్ళని కంటికి రెప్పల్లా చూసుకుంటున్నారు. వాళ్ళకి అన్ని విధాలుగా చూస్తున్నారు. కానీ వాళ్ళకు ఒక మనసులో ఉండిద్దిగా, నేను పెంచి కన్నా నా కొడుకు నన్ను చూసుకోలేదు, వాళ్ళకి ఉండిద్దిగా. పిల్లలతో ఆడుకోవాలని, లేకపోతే వాళ్ళ మనవరాలతో ఆడుకోవాలని వాళ్ళకి ఉండిద్దిగా. ఒక వయసు అయిపోయినాక వాళ్ళని నిర్దాక్షిణ్యంగా బయటకు నెట్టేయడం కరెక్ట్ కాదు. ఇది మారాలి. దీని మీద గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకొని ఈ రకంగా తల్లిదండ్రులని బయటకు నెట్టేసే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ.